ఘనాలు కనుగొనుట, క్యూబ్ కనుక్కోవడం అండి. క్యూబ్ ఎలా కనుక్కోవాలి, క్యూబ్ ఎలా చేయాలి. స్క్వేర్స్ ఒక రూల్ చెప్పాను. విఎంఆర్ లాజిక్ ఫార్ములా ఏంటండి? కమాన్, స్క్వేర్స్కి ఫార్ములా ఇచ్చాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్. అలాగే క్యూబ్స్ ఘనాలకి ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. కమాన్, ఘనాలకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. కమాన్ స్పీక్. ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ బి క్యూబ్. మధ్యలో ప్లస్లు మైనస్లు వగేరా ఏమీ ఉండవు. దిస్ ఇస్ విఎంఆర్ ఫార్ములా, రైట్? కమాన్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ బి క్యూబ్. ఇది ఫార్ములా అండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్కి. ఇప్పుడు స్టార్ట్ యాజ్ ఇట్ ఈజ్. ఇట్లాగే యాజ్ ఇట్ ఈజ్ ఇవాల్యుయేషన్ అనేది రైట్ టు లెఫ్ట్ చేయడం జరిగింది. రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తాము ఇవాల్యుయేషన్ అనేది, రైట్? ఫస్ట్ 12 క్యూబ్ అలా. ఫస్ట్ ఏంటి? 12 క్యూబ్. 12 క్యూబ్ ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ 12 క్యూబ్. 12 క్యూబ్ ఎలా చేయాలో చూద్దాం. 12 క్యూబ్ చూడండి. 12 క్యూబ్ గైస్ అబ్జర్వ్. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది బి, ఇది బి. ఏలో ఎల్లప్పుడూ ఒకటే డిజిట్. ఇక్కడ సేమ్ ఏలో ఎల్లప్పుడూ ఒకటే డిజిట్, బిలో మారుతూ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, ఐ హోప్ 12 క్యూబ్ అంటే ఎవరికి తెలుసు, అందరికి తెలుసు. 1728 చెక్ చేద్దాం, చెక్ చేద్దాం, చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ బి క్యూబ్ రాయండి, బి క్యూబ్ రాయండి. ఫస్ట్ బి క్యూబ్, బి క్యూబ్ రాద్దాం. ఫస్ట్ బి క్యూబ్. బిలో ఒకటే డిజిట్ ఉంది, ఒక్కొక్క డిజిట్ రాయాలి. బిలో ఒకటి ఉంది, బిలో 2 డిజిట్స్ ఉంటే 2 డిజిట్స్ రాయాలి. బిలో ఒకటే ఉంది. బి క్యూబ్ 8 అండి, 8. 2 క్యూబ్ 8 అయిపోయింది. బి క్యూబ్ రాస్తారు. తర్వాత 3a స్క్వేర్ 3ab స్క్వేర్ ఉంది. 3ab స్క్వేర్ 3a 1 b 2 2 స్క్వేర్ అంటే 4. 3 4s are 12 12. బిలో ఒకటే ఉంది, ఒక డిజిట్ రాసుకున్నాను, ఒకటి క్యారీ చేసుకున్నాను. 12లో ఒకటి క్యారీ చేసుకున్నాను, ఒకటి క్యారీ చేసుకున్నాను. తర్వాత 3a స్క్వేర్ బి అన్నాడు. 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ 1 స్క్వేర్ బి 2 3 2s are 6 and 1 7 7 7. తర్వాత a క్యూబ్ 1. దాట్స్ యువర్ ఆన్సర్. 1728 ఆన్సర్. దాట్స్ యువర్ ఆన్సర్. చెక్ చేసుకో. 12 క్యూబ్. ఎస్ ఆర్ నో? సింపుల్. నీకు ఫార్ములా తెలిస్తే చాలు, అయిపోయింది. ఫార్ములా ఒకటి తెలవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అలా అబ్జర్వ్. సో నీకు ఫార్ములా తెలవాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ బి క్యూబ్. ఆ ఫార్ములాలో అయితే నీకు తెలవాలి ఫస్ట్ పాయింట్. ఓకే, ఎస్ ఆర్ నో? స్టార్ట్. 35 క్యూబ్ ఎంత? 35 క్యూబ్. స్టార్ట్. ఇది ఏ, ఇది బి. బిలో ఒకటే డిజిట్ ఉంది, ఒక్కొక్క డిజిటే రాయాలి. ఇక్కడ ఏలో అయితే ఎల్లప్పుడూ ఒకటే, బిలో మారచ్చు. రైట్లో ఒకటే ఉంది, ఒక్కొక్కటి డిజిట్ రాద్దాం, ఒక్కొక్క డిజిట్ రాద్దాం. ఫస్ట్ బి క్యూబ్. బి క్యూబ్ అంటే 5 క్యూబ్ 125. ఇక్కడ 5 రాస్తున్నాను, 12 అనేది క్యారీ చేసుకోండి, 12 క్యారీ చేసుకోవాలి. తర్వాత 3ab స్క్వేర్. ఏ అంటే 3, బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25. ఓకే, 3 3s are 9. 9 25 ఎంత అంటే 225. 225 12 237. 7 రాసుకున్నానండి, 23 క్యారీ. రైట్, బిలో ఒకటే ఉంది, ఒక్కొక్కటే రాయాలి, మిగతా అన్ని క్యారీ చేయటమే. 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ 9 బి 5. 9 5s are 45. 45 3s are 135. 135 ప్లస్ 23. 5 ప్లస్ 3 8 అండి, మిగతా 15 అనేది క్యారీ చేసుకున్నాను, క్యారీ. రైట్, తర్వాత ఏ క్యూబ్ 3 క్యూబ్ 27. 20 30 37 37 42 అయిపోయింది. దట్స్ ఆల్. క్లియర్? ఎస్ ఆర్ నో? కావాలంటే డౌట్ ఉంటే టెస్ట్ చేసుకో. దాట్స్ యువర్ ఆన్సర్. నీ మైండ్లో ఒక ఫార్ములా తెలిస్తే చాలండి, ఏం లేదు. ఫార్ములా రైట్లో నీకు కొత్త కాబట్టి అక్కడ ఫార్ములా రాస్తాను. నెక్స్ట్ టైం ఫార్ములా కూడా రాయకూడదు, మైండ్లో ఫార్ములా పెట్టుకుని చేసినవి అంతే. రెడీ? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, అగైన్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్.
1003 క్యూబ్ అడిగారు. 1003 క్యూబ్ చెయ్యి. నార్మల్గా చెయ్యి ఒకసారి. నువ్వు ఎంతసేపు చేస్తావు చూస్తాను. ఒకసారి చెయ్యవా? నార్మల్గా చెయ్యి. ఎంతసేపు చేస్తావు? చూడండి, సింపుల్ విఎంఆర్ లాజిక్స్ చూస్తే a plus b whole cube formula. a cube 3a square b 3ab square and b cube. అది ఫార్ములా. రైట్? ఫార్ములా నీకు మైండ్లో ఉండాలి. అది రాయకూడదు, నీకోసం రాస్తున్నాను అంతే. అది రాయకూడదు, నీకోసం రాస్తున్నాను. ఏలో ఎల్లప్పుడూ ఒకటే డిజిట్ అండి. బీలో మారచ్చు. ఏలో ఎల్లప్పుడూ ఒకటే డిజిట్. బీలో మారచ్చు. బీలో రైట్ నో 3 ఉన్నాయి కాబట్టి 3 డిజిట్ రాయాలి. 3 డిజిట్ రాసుకోవాలా. ఫస్ట్ బి క్యూబ్ 3 క్యూబ్ 27. కానీ నేను 3 డిజిట్ రాయాలి. 027 రాస్తాను. 027 రాస్తున్నాను. రైట్? తర్వాత 3ab స్క్వేర్ 3. ఏ వాల్యూ 1, బి వాల్యూ 3. 3 స్క్వేర్ 9 3s are 27. కానీ 3 డిజిట్ రాయాలి. బిలో 3 ఉన్నాయి. 3 డిజిట్ రాయాలి. 27 వచ్చింది. 027. 3a స్క్వేర్ బి 3. ఏ వాల్యూ 1, బి వాల్యూ 3. 3 3s are 9 వచ్చింది. కానీ 3 డిజిట్ రాయాలి. 009. a క్యూబ్ 1. దాట్స్ యువర్ ఆన్సర్. అయిపోయింది. దాట్స్ యువర్ ఆన్సర్. అయిపోయింది. చెయ్యి. నువ్వు ఇలా కాకుండా ఇలా చేస్తావు. చెయ్యి. ఒక్కొక్కడు ఏయో రూల్స్ ఇస్తారండి. సింపుల్ రూల్స్. దీస్ ఆర్ ద సింపుల్ రూల్స్. ఫాలో ఇట్. విల్ గెట్ ఇట్ వెరీ ఈజీలీ. రైట్? ఎస్ అనో? స్క్వేర్స్ అయిపోయినాయి, క్యూబ్స్ అయిపోయినాయి అండి. రిపీట్. స్క్వేర్స్ అయిపోయినాయి, క్యూబ్స్ అయిపోయినాయి అండి. నెక్స్ట్ వన్ మనకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే చూస్తే స్క్వేర్స్ ఒకటి, క్యూబ్స్ ఒకటి, స్క్వేర్ రూట్ ఒకటి, క్యూబ్ రూట్ ఒకటి. ఓకే? అయితే ఇప్పుడు మనం స్క్వేర్స్ అయిపోయినాయి, క్యూబ్స్ అయిపోయినాయి. ఇప్పుడు స్క్వేర్ రూట్ టు క్యూబ్ రూట్కి వెళ్దామండి. ఇప్పుడు నెక్స్ట్ స్క్వేర్ రూట్. ఈ స్క్వేర్ రూట్లో 2 రకాలు ఉన్నాయి. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ ఎలా చేయాలి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్, ఒక ఖచ్చిత వర్గానికి స్క్వేర్ రూట్ ఎలా చేయాలి, ఒక ఖచ్చిత వర్గం కాకపోతే స్క్వేర్ రూట్ ఎలా చేయాలి. 2 పాయింట్స్ డిస్కస్ చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్కి ఖచ్చిత వర్గానికి స్క్వేర్ రూట్ ఎలా చేయాలి, వర్గమూలం ఎలా చేయాలి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి ఖచ్చిత వర్గానికి, ఖచ్చిత వర్గం కాకపోతే వర్గమూలం ఎలా చేయాలి. 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేయాలి ఇక్కడ. ఓకే? స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ స్క్వేర్కి, నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి రెండింటికి డిస్కస్ చేద్దాం. రైట్? ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎలా చేయాలి. 2 రకాలు ఉన్నాయి. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ ఎలా చేయాలి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి. ఒక ఖచ్చిత వర్గానికి వర్గమూలం ఎలా చేయాలి, ఒక ఖచ్చిత వర్గానికి వర్గమూలం ఎలా చేయాలి, ఖచ్చిత వర్గానికి. రైట్? వినండిగా. అయితే దీనికి కూడా 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి డాట్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇంకొక మెథడ్ యూజ్ చేయొచ్చు. 2 డిస్కస్ చేద్దామండి. ఓకే? ఒక నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఒకటి ఇవ్వండి. సో గాయస్, డాట్ మెథడ్ ద్వారా స్క్వేర్ రూట్ ఎలా చేయాలో చూద్దాం. డాట్ మెథడ్ ద్వారా స్క్వేర్ రూట్ ఎలా చేయాలి. ఒక నెంబర్ తీసుకోండి. దీనికి వర్గమూలం కావాలండి. 20,449. డాట్ మెథడ్ ద్వారా వర్గమూలం అనేది ఎలా చేయాలి. ఓకే? I'll show you the methods to you all methods చూపిస్తాను. Don't worry. Look, 20,449కి వర్గమూలము ఎలా చేయాలి. గాయస్, ఒక డాట్ పెట్టండి, లీవ్ ఎ డిజిట్, డాట్ పెట్టండి, లీవ్ ఎ డిజిట్, డాట్ పెట్టండి, స్టాప్. రైట్? 1 టేబుల్ తీసుకుంటే 1 1s are 1 లెస్ ఉందండి. 1 0 మళ్ళా 4 డాట్ వరకు డ్రాగ్ చేసుకోవాలి. డిజిట్స్ని డాట్ వరకు డ్రాగ్ చేసుకోవాలి. రైట్? తర్వాత 1కి డబల్ 2. ఇక్కడ ఒక డిజిట్ పెట్టాలి, దాంతోనే మల్టిప్లై చేయాలి. ఎస్ ఆర్ నో? సపోజ్ 5 పెడితే 5తో మల్టిప్లై చేస్తే 25, 5 125 ఎక్కువ అయిపోయింది. 4 పెట్టండి. 4 సార్లు 96, 8. మళ్ళీ డ్రాగ్ ద డిజిట్స్ డాట్ వరకు 849. 14కి డబల్ 28 అండి. ఇక్కడ ఒక డిజిట్ పెట్టాలి, దాంతోనే మల్టిప్లై చేయాలి. ఇక్కడ చివరిలో 9 రావాలంటే ఛాన్స్ 3 కానీ 7 కానీ. 3 3 9, 7 49. 3 తీసుకోండి, సరిపోతుంది. 3 times 849. స్టాప్. అయిపోయింది. సో ఇది దేనికి ఖచ్చిత వర్గము? 143కి ఖచ్చిత వర్గము. క్లియర్? ఇలా చేస్తారు కొంతమంది. ఇదో వేస్ట్ మెథడ్. ఓకే?
ఇది ఒక వేస్ట్ మెథడ్. మరి ఎలా చేయాలి? లెట్స్ సీ నౌ. డాట్ మెథడ్ చేస్తా అంటే ఒక వేస్ట్ మెథడ్ అండి. ఎలా చేయాలి? గైస్ అబ్జర్వ్, స్క్వేర్స్ నువ్వు 25 వరకు నేర్చుకోవాలి. మినిమం 25 వరకు నేర్చుకోవాలి. లుక్, నువ్వు స్క్వేర్స్ 25 వరకు నేర్చుకుండాలండి. 25 వరకు మీకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. ఓకే, నౌ లుక్ వన్ ఎండింగ్, క్వశ్చన్ ఎండింగ్ 1, ఆన్సర్ ఎండింగ్ 1 అండి, లేదా క్వశ్చన్ ఎండింగ్ 1, ఆన్సర్ ఎండింగ్ 9 అండి. చూడండి, క్వశ్చన్ ఎండింగ్ 1, ఆన్సర్ ఎండింగ్ ఎంత అంటే 1. క్వశ్చన్ ఎండింగ్ 1, ఆన్సర్ ఎండింగ్ 9 అంటే 1 1s are 1 చివరిలో 1 వస్తుంది, 9 9s are 81 చివరిలో 1 వస్తుంది. ఎస్ ఆర్ నో? అలాగే క్వశ్చన్ ఎండింగ్ 4, ఆన్సర్ ఎండింగ్ 2, 2s 2s are 4, మళ్ళా 8 8s are 64. ఇగో చూడండి 4. క్వశ్చన్ 4తో ఎండ్ అయితే ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి. క్వశ్చన్ 4తో ఎండ్ అయితే ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి. క్వశ్చన్ ఎండింగ్ 9, 3 3s are 9, 7 7s are 49. ఇగో 7 7s are 49. క్వశ్చన్ ఎండింగ్ 6, 4 4s are 16, 6 6 6 are 36. ఓకే, అంటే చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5కి 5 అండి, 5కి 5. ఎక్కడైనా సరే 1 వచ్చిందంటే చివరిలో 1 ఉండాలి లేదా 9 ఉండాలి. చెక్ చేయి. ఇగో 1 వచ్చిందంటే, సో అబ్జర్వ్ ఆఫ్ యూ, 1 వచ్చిందంటే 1 ఉంది చివరిలో 9 కానీ, ఇక 1 ఉంది 1 కానీ, 1 వస్తే చివరిలో 1 కానీ 9 కానీ ఉంటుందండి. అలాగే 4 వచ్చింది, 4 వస్తే చివరిలో 2 ఉంది. చూడండి, ఇగో 4 వచ్చింది చివరిలో 2, లేదా 4 వస్తే చివరిలో 8 రావచ్చు, 8 రావచ్చు. చెక్ చేయి. ఇగో 4 వచ్చింది చివరిలో 8 వచ్చింది. ఎస్ ఆర్ నో? సో పాయింట్స్, క్వశ్చన్ ఎండింగ్, ఆన్సర్ ఎండింగ్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటే, ఒకసారి మీరు క్వశ్చన్ ఎండింగ్, ఆన్సర్ ఎండింగ్ అబ్జర్వ్ చేస్తే, క్వశ్చన్ ఎండింగ్లో చివరిలో 1 ఉంటే, ఒకట్ల స్థానంలో 1 ఉంటే క్వశ్చన్ ఎండింగ్లో, ఆన్సర్ ఎండింగ్లో 1 1 9 9 81, ఆన్సర్ ఎండింగ్లో 1 or 9 రావాలండి. రైట్, క్వశ్చన్ ఎండింగ్లో 4 వస్తే, క్వశ్చన్ ఎండింగ్లో 4 వస్తే 2 2 4, 8 8 64, 2 or 8 ఉండాలి, 2 or 8 ఉండాలి. క్వశ్చన్ ఎండింగ్లో 6 వస్తే 4 4 16, 6 6 36 రావాలండి. ఓకే, క్వశ్చన్ ఎండింగ్లో 9 వస్తే 3 3 9, 7 49 రావాలి, 7 49 రావాలి. క్వశ్చన్ ఎండింగ్లో 5 వస్తే, ఆన్సర్ ఎండింగ్లో 5, 0 వస్తే 0. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలండి. అబ్జర్వ్, క్వశ్చన్ ఎండింగ్, ఆన్సర్ ఎండింగ్ అండి. క్వశ్చన్ ఎండింగ్లో 1 వస్తే ఎప్పుడు వస్తుంది? 1 1 1 9 9 81, 4 వస్తే 2 2 4, 8 8 64, 4 వస్తుంది చివరిలో. ఓకే, 6 వస్తే 4 4 16, 6 6 36, 9 వస్తే 3 3 9, 7 49, 5కి 5 0కి 0. రైట్, నా దట్స్ ఆల్. ఇవి గుర్తున్నాయా? అండ్ ఇక స్క్వేర్ రూట్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఇందాక రాద్దాం, ఒకసారి క్వశ్చన్స్ రాద్దాం. కొన్ని స్క్వేర్ రూట్ ఎలా చేయాలి కొన్ని క్వశ్చన్స్ రాస్తా అండి. ఫస్ట్ లెట్ మీ రైట్ ద క్వశ్చన్స్. రైట్, అబ్జర్వ్ ఆఫ్ యూ. నౌ ఐ హ్యావ్ గివెన్ సమ్ 9 క్వశ్చన్స్ టు యూ. ఒక 9 క్వశ్చన్స్ ఇచ్చా మీకు. చూడండి, స్క్వేర్ రూట్ ఎలా చేయాలి వీటికి, స్క్వేర్ రూట్ ఎలా చేయాలి వీటికి. అబ్జర్వ్, వెరీ సింపుల్ ఆఫ్ యూ, వెరీ సింపుల్. ఫస్ట్ క్వశ్చన్ ఎండింగ్ దేంతో అయింది, క్వశ్చన్ ఎండింగ్ దేంతో అయింది చూడు. ఫస్ట్ క్వశ్చన్ ఎండింగ్ దేంతో అయింది? 9తో అయింది. 9 రావాలంటే ఏంటి? ఆన్సర్ ఎండింగ్ ఏంటి? 9 ఎప్పుడు వస్తుంది? 3 3 9, 7 49. రిపీట్, 3 3 9, 7 49. అంటే ఆన్సర్ ఎండింగ్లో 3 కానీ 7 కానీ ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఎస్ ఆర్ నో? క్వశ్చన్ 9తో ఎండ్ అయిందంటే 3 3 9 వస్తుంది, 7 49 వస్తుంది. అంటే చివరిలో 3 కానీ 7 కానీ ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఇక స్క్వేర్ రూట్ కావాలంటే, స్క్వేర్ రూట్ కావాలంటే వెరీ సింపుల్. రిమూవ్ 2 digits, రిమూవ్ 2 digits, రిమూవ్ 2 digits, రిమూవ్ 2 digits, రిమూవ్ 2 digits. 2 డిజిట్లు ఎత్తేయండి. ఇక 204 ఎక్కడుందో ఎత్తకండి. 204 ఒక్కసారి బ్యాక్ వెళ్దాం చూడండి. 204 ఎక్కడుందో ఎత్తకండి ఒక్కసారి. కమాన్ గైస్, సెర్చ్ 204. 204 ఎక్కడుందో ఎత్తకండి. 204 1 4 9 16 25 36 49 64 81 100 121 204 more 225 more ఎక్కువైపోయింది. నాకు కావాల్సిన 204. 225 ఎక్కువైపోయింది. బ్యాక్ ఇది తీసుకో, ఈ నెంబర్ తీసుకో. 14 తీసుకో. 14
14 స్క్వేర్ అంటే 196 అండి. 14 ఇక్కడ 14 రాసేయండి, అయిపోయింది. ఇక ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్, 143 కానీ 147 కానీ ఆన్సర్. ఎగ్జామ్లో రెండు ఆప్షన్లు ఉంటాయి, 143 ఉంటుంది, 147 ఉంటుంది. మరి డిసైడ్ చేయాలి ఏది ఆన్సర్. ఎలా డిసైడ్ చేస్తావు? సింపుల్, 14 స్క్వేర్ అంటే 196 అండి. ఇందులోంచి 196 తీసేయండి. తీసేస్తే ఎంత? 8 వచ్చింది. ఇక చెక్ చేయండి, ఆ 8 అనేది 14 కన్నా తక్కువ ఉందా, 14 కన్నా ఎక్కువ ఉందా? ఈ 8 అనేది 14 కన్నా తక్కువ ఉంటే లెస్ వాల్యూ 143. ఇది 14 కన్నా ఎక్కువ ఉంటే ఇది తీసుకోవాలి. 14 కన్నా తక్కువ ఉంది 8, సో 143 అనేది ఆన్సర్. అయిపోయింది. చెక్ చేసుకో. ఇందాక ఇదే క్వశ్చన్ చెప్పాను నీకు, డాట్ మెథడ్లో చెప్పాను. ఇందాక చెక్ చేయ ఒకసారి. ఇగో లుకినో, ఇందాక ఇదే క్వశ్చన్ నీకు నేను డాట్ మెథడ్ ద్వారా చెప్పాను. ఇదిగోండి డాట్ మెథడ్, 143 ఆన్సర్. వేస్ట్ మెథడ్. ఏంటిది? వేస్ట్ మెథడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నువ్వు ఎంత ఫాస్ట్ చేస్తావంటే గాయస్, ఈ ఫండాతో విను, నువ్వు కరెక్ట్గా 5 సెకండ్లో చేయగలవు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే, కొంచెం ప్రాక్టీస్ చేయి, 5 సెకండ్లో చేయగలుగుతావు. ప్రాక్టీస్ చేస్తేనే. నీకు వినేటప్పుడు ఎక్కువ టైం పడచ్చు, కానీ ప్రాక్టీస్ చేయి, 5 సెకండ్లో ఆన్సర్ చెప్తావు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఎండింగ్ 1 అండి. క్వశ్చన్ ఎండింగ్ 1. కమాన్. క్వశ్చన్ 1తో ఎండ్ అయితే ఆన్సర్ ఎండింగ్ ఒక్కొక్కటి 1, 9 9 81, 1 or 9. ఎస్ ఆర్ నో? తర్వాత స్క్వేర్ రూట్ చేయాలంటే రిమూవ్ 2 డిజిట్స్, రిమూవ్ 2 డిజిట్స్, 2 డిజిట్లు ఎత్తేయండి. ఇక 580 ఎక్కడుందో ఎత్తుకు. 580 ఎక్కడుందో ఎత్తుకోవాలా. ఇక 580 చూస్తే ఇగో 576, 625 మోర్, గో బ్యాక్, 24 తీసుకో. 24 తీసుకో. ఇక్కడ డిసైడ్ చేయాలి మరి 241 249 ఏదో డిసైడ్ చేయాలి ఆన్సర్. దానికోసం ఏం చేద్దామంటే, ఇప్పుడు 2 వచ్చినాయండి నాకు, 241 ఉంది, 249 ఉంది. ఏదో డిసైడ్ చేయాలి. దానికోసం 24 స్క్వేర్ ఎంత అంటే 24 స్క్వేర్ 576 తీసేయండి. 4 వచ్చింది. చెక్ చేయి. ఇప్పుడు చెక్ చేయి, ఈ 4 24 కన్నా తక్కువ ఉందా? ఈ వాల్యూ 24 కన్నా తక్కువ ఉందా? 24 కన్నా ఎక్కువ ఉందా? తక్కువ ఉంటే లెస్ వాల్యూ తీసుకోవాలి, ఎక్కువ ఉంటే మోర్ వాల్యూ తీసుకోవాలి. తక్కువ ఉంది, ఆన్సర్ 241. అయిపోయింది. క్లియర్? ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ గాయస్, క్వశ్చన్ ఎండింగ్ 1. కమాన్. క్వశ్చన్ ఎండింగ్ 1, ఆన్సర్ ఎండింగ్ ఒక్కొక్కటి 1, 9 9 81, 1 or 9, రైట్? నౌ remove 2 digits. ఇప్పుడు 8 స్క్వేర్ 64, 79 ఎత్తుకోవాలి. 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, ఎక్కువైపోయింది. 8. ఇక డిసైడ్ చేయాలి మరి 81 89 అనేది డిసైడ్ చేయాలి. ఫస్ట్ 8 స్క్వేర్ 64 తీసేయండి. 9 నుంచి 4 పోతే 5, 15. ఇక చెక్ చేయి, ఈ 15 8 కన్నా ఎక్కువ ఉందా, 8 కన్నా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? తక్కువ ఉంటే ఈ వాల్యూ దీనికన్నా తక్కువ ఉంటే లెస్ తీసుకోవాలి, ఎక్కువ ఉంటే మోర్ తీసుకోవాలి. కమాన్, ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది పోయింది. 89 అనేది ఆన్సర్ అయింది. క్లియర్? ఎస్ ఆర్ నో? సింపుల్ అండి, సింపుల్. తర్వాత అబ్జర్వ్ ఆఫ్ యూ, 0కి 0నే అండి, 0కి 0నే. స్క్వేర్ రూట్ చేయాలండి, 2 డిజిట్ చేయాలి. రిమూవ్ తీసేయి. 441 ఎగ్జాక్ట్లీ 21కి అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 21కి. ఈ రకంగా స్క్వేర్ రూట్ చేస్తే 5 సెకండ్లలో నువ్వు చేయగలవు. క్లియర్? ఎస్ ఆర్ నో? సింపుల్ ఫండా, ఏం లేదు. యూనిట్ డిజిట్ చూసుకోవాలి. కొంతమంది సార్ మరి యూనిట్ డిజిట్లో 2 వస్తే సార్, 1 వస్తే చెప్పావు 1 or 9 తీసుకోమని, 4 వస్తే చెప్పావు 2 2 4 8 24, సార్ 6 వస్తే చెప్పావు 4 4 16 6 36 అనేసి, సార్ 9 వస్తే చెప్పావు 3 3 9 7 49, సార్ 5 వస్తే చెప్పావు. చూడు నేనేం చెప్పాను కిందకి, ఇగో 1కి చెప్పాను, 4కి చెప్పాను, 6కి చెప్పాను, 9కి చెప్పాను, 5కి చెప్పాను, 0కి చెప్పాను. ఎసానో మధ్యలో ఉన్న 2 కానీ 3 కానీ 5 వచ్చేసింది, 6 వచ్చింది, 7 కానీ
8 కానీ అవి వస్తే ఏంటి సార్ పరిస్థితి అంటే అవి పర్ఫెక్ట్ స్క్వేర్లు కావు, అవి ఖచ్చిత వర్గాలు కావు. ఏదైనా క్వశ్చను 2 3 7 8తో వచ్చినాయి అంటే ఎండింగ్లో చివరిలో 2 3 7 8 వచ్చినాయి అంటే అవి ఖచ్చిత వర్గాలు కావు, అవి ఖచ్చిత వర్గాలు కావు. ఏదైనా క్వశ్చన్లో 2 3 7 8 వచ్చినాయి అంటే స్టార్ట్ ఎండింగ్లో క్వశ్చన్ చివరిలో 1ల స్థానంలో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ వచ్చినాయంటే అవి ఖచ్చిత వర్గాలు కావు. ఈ మెథడ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఖచ్చిత వర్గం అయితేనే ఉపయోగపడుతుంది. ఈ మెథడ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఈ మెథడ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఖచ్చిత వర్గం అయితేనే ఉపయోగపడుతుంది. క్వశ్చన్ 2 3 7 8 వస్తే అవి ఖచ్చిత వర్గాలు కావు. నువ్వు అడగాలి వెంటనే, నేను ఏమడగాలి నన్ను? ఇంకా చూస్తా కూర్చున్నావు, నీ మైండ్లోకి రావాలి పాడికలా సూత్రం ఏంటి? నువ్వు గబక్కడి నీ మైండ్లోకి రావాలి. ఏమని రావాలి? సార్ 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 మరి సార్ సార్ ఖచ్చిత వర్గం కాకపోతే ఎట్ట చేయాలి సార్ స్క్వేర్ రూట్ అన్నీ అడగాలి. నువ్వు సొత్తా కూర్చున్నావు. అర్థమైందా నీకు పాయింట్? నీ మైండ్లోకి పాయింట్ రావటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇలా చెప్పగానే నీ మైండ్లోకి వచ్చేది ఏమని? సార్ ఒకవేళ 2 3 7 8 వచ్చినాయి అంటే సార్ అది ఖచ్చిత వర్గం కాదు, మరి నేను స్క్వేర్ రూట్ చేయాలనుకుంటున్నాను, ఎలా చేయాలి సార్ ఓసారి చెప్తావా అని అడగాలి. అడిగడింగ్ ఇవన్నీ ఖచ్చిత వర్గం అయితే చెప్పాను. ఇప్పుడు దాకా ఇవన్నీ ఏంటి? ఖచ్చిత వర్గం అయింది చెప్పాను. 2 మెథడ్లు చేశాను. ఒకటి డాట్ మెథడ్, రెండోది ఈ మెథడ్. ఇది బెస్ట్ మెథడ్ డాట్ మెథడ్ కన్నా కూడా, రైట్? నువ్వు వెంటనే అడగాలి మరి ఖచ్చిత వర్గం కాకపోతే ఏంది పరిస్థితి? ఖచ్చిత వర్గం కాకపోతే పరిస్థితి ఏంది? అదే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ మూవింగ్ టు దాట్ ఓన్లీ, రైట్? ఒకవేళ ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఒక ఖచ్చిత వర్గము కాదు, దానికి నేను వర్గమూలం స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకుంటున్నాను. ఎలా కనుక్కోవాలి? ఇఫ్ ఇట్ ఈస్ ఎ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్, ఒక ఖచ్చిత వర్గము కాదు, దానికి ఎలా స్క్వేర్ రూట్ చేయాలి చూద్దాం, రైట్? లుక్ దాట్స్ యువర్ నెక్స్ట్ టాపిక్, దాట్స్ యువర్ టాపిక్ నా. అంటే నీ మైండ్కి నెక్స్ట్ నేనేం చెప్తున్నాను అనేది కూడా తెలవాలి. ఈ మెథడ్కి మీరు ఫాలో అవ్వాల్సినవి ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఆ స్క్వేర్స్ కూడా ఎలా చదవాలంటే ఒకసారి చెప్తావేనండి. ఆ స్క్వేర్స్ ఎలా చెప్పాలంటే 1 4 9 16 25 36 40 64 81 100 121 144 116 196 295 288 295 304 314 400. నేనంటే కొంచెం పెద్దవాడిని మధ్యలో గ్యాప్లు ఇచ్చాను. నాకు చెప్పడానికి 5-6 సెకండ్లు పట్టింది. నువ్వు చెప్తే 4 సెకండ్లు చెప్పేయాలా. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. రోజు ఏం చేయాలంటే బయటికి పోయేటప్పుడు కానీ నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇలా అనుకుంటా ఉండాలి. మధ్యలో రోజు అనుకుంటా ఉంటే అలవాటైపోద్ది.